ఒక్కొక్కరిని బయటకు తీసి అబ్దుల్లాకు ఇస్తుంటే అబ్దుల్లా వారిని బయటకు తోస్తున్నాడు. బయట ఉన్న ప్రజలు ఆ పిల్లలను లాక్కుంటున్నారు. అలా తీస్తున్న క్రమంలో పైనుండి రాళ్లు కార్తీక్ మీద పడుతున్నాయి. అయినా కార్తీక్ పిల్లలకు రక్షణగా నిలబడి అందరినీ బయటకు పంపించాడు. చివరిగా తను వచ్చే సమయంలో ఒక పెద్ద కడ్డీ కార్తీక్ తలపై బలంగా పడింది. ఆయనకు రక్తం కారుతోంది. బయటకు వచ్చి నేలపై స్పృహ తప్పి పడిపోయాడు. కార్తీక్ కళ్ళు తెరిచేసరికి హాస్పిటల్లో ఉన్నాడు. తలగాయానికి కట్టుకట్టారు. ఎదురుగా అబ్దుల్లా ఉన్నాడు. అబ్దుల్లా పక్కన పోలీసులున్నారు. వారిలో ఎస్ఐ రామ్దేవ్ కూడా ఉన్నాడు. రామ్దేవ్, నీ పేరేమిటి అని అడిగాడు. కార్తీక్ సార్ అని బదిలిచ్చాడు. నీ ప్రాణాలకు తెగించి చిన్నపిల్లలను చాలామందిని కాపాడావు. గ్రేట్ జాబ్, వెరీ గుడ్ అని మెచ్చుకున్నాడు. ఏం చేస్తుంటావు అని అడిగాడు. కార్తీక్ జైలర్ ఇచ్చిన లెటర్, కాండక్ట్ సర్టిఫికెట్ చూపాడు. అది చదివిన ఎస్ఐ, వాట్, ఈరోజే జైలు నుంచొచ్చావా అంటూ ఆశ్చర్యపోయాడు. ఎనీహౌ బీ కేర్ఫుల్, చిన్న దెబ్బనే, 1 గంటలో డిశ్చార్జ్ చేస్తారు, నువ్వు వెళ్ళిపోవచ్చు అని చెప్పి వెళ్ళిపోయాడు. 1 గంట తర్వాత కార్తీక్కు మాత్రలిచ్చి జాగ్రత్తలు చెప్పి పంపించేశారు హాస్పిటల్ వాళ్లు. కార్తీక్ అబ్దుల్లా బయటకు రాగానే అబ్దుల్లాకు ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు. అవతల నుంచి, నేను హౌస్ బ్రోకర్ రాజును మాట్లాడుతున్నాను. ఒక రూమ్ చూశాను, పై పోర్షన్లో ఉంది, చాలా బావుంది. కింద ఓనరు, భార్య, ఒక పాప మాత్రమే ఉంటారు. రండి మాట్లాడుకుందా అని చెప్పాడు. అబ్దుల్లా సంతోషంతో కార్తీక్తో కలిసి 10 నిమిషాల్లో వెళ్ళిపోయాడు. కార్తీక్ మనసులో మాత్రం నా గతం తెలిసినవారు ఎవ్వరూ ఇవ్వరు అన్న అనుమానంతోనే ఉన్నాడు. ఇల్లు మొత్తం చూశారు, చాలా బావుంది. కార్తీక్ కూడా నచ్చింది. ఓనర్ దగ్గరికి మాట్లాడ్డానికి కిందకొచ్చారు. ఓనర్ పేరు రాఘవ. దాదాపు 35 సంవత్సరాల వయసుంటుంది. రాఘవ, మీ పేరేమిటి, ఏం చేస్తుంటారు అని అడిగాడు. నా పేరు కార్తీక్, నేనివాళే జైలు నుంచొచ్చాను, పనికోసం వెతుక్కోవాలి. మీ రెంట్ కరెక్ట్ సమయానికిచ్చేస్తాను అని చెప్పేసరికి రాఘవ ముఖం పాలిపోయింది. ఒకంత భయానికి గురయ్యాడు. ఏం చెప్పి వెనక్కి పంపించాలా అని ఆలోచించసాగాడు. ఏం చెప్పకూడదని అనుకున్నారో అదే చెప్పేసరికి అబ్దుల్లా, హౌస్ బ్రోకర్ ఇద్దరూ షాకయి ఏం మాట్లాడక నిల్చున్నారు. ఇల్లు దాదాపుగా ఇవ్వడని రాఘవ ముఖం చూస్తేనే అర్థమవుతోంది. ఇక లాభం లేదనుకొని వెనుదిరగాలి అనుకుంటున్న సమయంలో, అద్దె 3000 రూపాయలు, 1 నెల అడ్వాన్స్గా ఇచ్చేయాలి. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఈరోజే కావాలనుకుంటే ఇప్పుడే చేరిపోవచ్చు అన్న మాటలు విని వెనక్కి తిరిగి చూశారు. అక్కడ ఒక ఆడమనిషి కూతుర్నెత్తుకుని నిలబడింది. మరియు చూడగానే ఆమె గర్భవతి అని అర్థమవుతోంది. నా పేరు అవని, ఈ ఇంటి ఓనర్ గారి భార్యను అని పరిచయం చేసుకుని అయోమయంగా ఉన్న తన భర్తను వేరే రూంలోకి తీసుకుని వెళ్ళింది. లోపల ఏం మాట్లాడుకుంటున్నారా అని బయట ఉన్నవారు టెన్షన్ పడసాగారు. ఒక 5 నిమిషాల తర్వాత రాఘవన్ నవ్వుకుంటూ భార్యతో సహా బయటకొచ్చాడు. మీరు ఈరోజే చేరవచ్చు, ఇల్లు నీట్గా ఉంది, ప్రతిరోజూ నా భార్య శుభ్రం చేస్తూనే ఉంది అన్నాడు. సరే అని చెప్పి కార్తీక్ ఇల్లుపైకి వెళ్ళి ఇంట్లోని కుర్చీలో కూర్చున్నాడు. హౌస్ బ్రోకర్కు అబ్దుల్లా డబ్బులిచ్చి పంపించివేశాడు. అబ్దుల్లా కూడా కార్తీక్కు జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయాడు. కార్తీక్ కుర్చీలో కూర్చొని కనులు మూసుకొని ఆలోచిస్తున్నాడు. జైల్లో పనిచేసినందుకు వచ్చిన డబ్బులు కొన్ని నెలలకు సరిపోతాయి. ప్రస్తుతానికి పని వెతుక్కోవాలి. ఉద్యోగాలకు, ఇంటర్వ్యూలకు సన్నద్ధం కావాలి. కోచింగుకు తన వద్ద డబ్బుల్లేవు. డబ్బులు ఎవ్వరినీ అడగలేను, అడిగినా ఇచ్చేవారులేరు. మరి ఎలా? ఇంతలో అంకల్ అన్న పిలుపుతో కళ్ళు తెరిచాడు. ఎదురుగా స్కూల్ యూనిఫాంలో ఉన్న 10 సంవత్సరాల పాపాయి గిన్నె తీసుకుని వస్తోంది. ఈరోజు నా బర్త్డే, పాయసం తీసుకోండి అనిచ్చింది. హ్యాపీ బర్త్డే అని చెప్పి, నీ పేరేమిటి అని అడిగాడు. నా పేరు చరిత, అందరూ చెర్రీ అని పిలుస్తారు అని చెప్పింది. థ్యాంక్యూ అని చెప్పి పాయసం తింటూ, చాలా బావుంది పాయసం, మీ మమ్మీ చేసిందా అని అడుగుతుండగా వాళ్ళ అమ్మ అవని వచ్చింది. వస్తూనే, అన్నయ్య, పాపని గుర్తుపట్లేదా అని ఆప్యాయంగా అడిగింది. అప్పుడు కార్తీక్ పాపవైపు తీక్షణంగా చూశాడు. కొన్ని సెకండ్ల తర్వాత టక్కున గుర్తొచ్చింది. అబ్బా, బస్సు షెల్టర్ ప్రమాదంలో నేను కాపాడిన పిల్లలలో ఈ పాప కూడా ఉంది, గుర్తొచ్చింది అన్నాడు కార్తీక్. అన్నా, నా పేరు అవని, నేను ఆయన ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నాం. అందుకే నా వైపు బంధువులు కాని, ఆయన వైపు బంధువులు కాని మమ్మల్ని ఆదరించడం లేదు. పెళ్లిపేరంటాలకు పిలవరు. మేం అనాథల్లా బ్రతుకుతున్నాం.
నేను, మా ఆయన, ఈ పాప ముగ్గురే మా ప్రపంచం. ఈ పాప ఒక్కదాన్నే కాదన్నా నువ్వు కాపాడింది, మా ఇద్దరినీ కాపాడినట్లే లెక్క. అందుకే నీ గురించి మా ఆయనతో విషయం చెప్పి ఇల్లిచ్చాము. ఎందుకో నిన్ను చూడగానే మా అన్నయ్య గుర్తుకొచ్చాడు అని చెప్పి బాధపడింది. అది సరే కాని నీ గాయం ఎలా ఉంది అని అడగ్గా, తలనొప్పిగా ఉంది, జ్వరం వచ్చినట్లుగా ఉంది అని కార్తీక్ చెప్పగా, పాయసం తిని టాబ్లెట్ వేసుకుని పడుకో, రెస్ట్ తీసుకో, రాత్రికి భోజనం తిని పడుకో, తగ్గిపోతుంది అని చెప్పి పాపని తీసుకుని వెళ్ళింది. అలా మంచంపై పడుకోగానే నిద్ర వచ్చింది. లేచి స్నానం చేసి రెడీ అయ్యేసరికి చెర్రి భోజనం తీసుకొచ్చింది. భోజనం చేసి టాబ్లెట్స్ వేసుకుని పుస్తకం చదవడం ప్రారంభించగానే అబ్దుల్లా ఫోన్ చేసి భోజనం తీసుకువస్తానని చెప్పగా, అవసరం లేదు, నేను భోజనం చేశాను అని చెప్పి చదవడం ప్రారంభించి రాత్రి ఎప్పుడు నిద్రపోయాడో గుర్తులేదు. ఉదయం నిద్రలేచేసరికి 7 సమయం కావస్తోంది. తలనొప్పి చాలా వరకు తగ్గిపోయింది. లేచి ముఖం కడుక్కొని స్నానం చేసి రెడీ అయ్యి 10 గంటలకల్లా బయటపడ్డాడు. ఎన్నో ఆఫీసులు, షాప్స్, మాల్స్ అన్నీ తిరిగాడు ఉద్యోగం కోసం. సర్టిఫికెట్స్ అన్నీ చూసి సంతృప్తి చెందుతారు. కాని తన జైలు జీవితం తెలిసాక వారి ప్రవర్తన మారిపోతోంది. ఎందుకో ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటున్నారు. కార్తీక్కు అంతా అర్థమైంది. ఇక ఉద్యోగ ప్రయత్నాలు వృధా అని ఏదో ఒక పని చేసుకుని బ్రతకాలని నిర్ణయించుకున్నాడు. ఊరంతా తిరిగి తిరిగి అలసిపోయాడు. సాయంత్రమైంది. రోడ్డు మీద బస్సు కోసం ఎదురుచూస్తున్నాడు. ఇంతలో పట్టుకోండి, పట్టుకోండి అన్న పిలుపు వినబడింది. తల తిప్పి చూశాడు. కార్తీక్ ఎదురుగా ఒక యువకుడు ముఖానికి మాస్క్ ధరించి పరిగెడుతున్నాడు. అతని వెనుకాల ఒక పోలీసు వెంబడించసాగాడు. ఆ పోలీసు వయస్సు 50 సంవత్సరాల పైమాటే. లావుగా ఉన్నాడు, ఆయాసపడుతున్నాడు, పరిగెత్తలేకపోతున్నాడు. తన కళ్లముందు వెళుతున్న ఆ యువకుణ్ణి ఆపడానికి కార్తీక్ ప్రయత్నించాడు. ఆ యువకుడు పిడికిలి బిగించి బలంగా కార్తీక్ ముఖంపై కొట్టాడు. కార్తీక్ ఎగిరి కిందపడ్డాడు. రక్తం పెదవుల నుంచి కారింది. ఆ పోలీసు పరిగెత్తలేక కార్తీక్ వద్దకు వచ్చి నిలబడ్డాడు. ఆ యువకుడు పరిగెడుతూ వెళుతూ వీళ్లను చూసి నవ్వు ముఖం పెట్టాడు. వెంటనే ఒక బైక్ వచ్చి ఆగింది. ఆ యువకుడు ఆ బైకుపై ఎక్కాడు. ఆ సమయంలో అతని చేతిలో ఒక బంగారు గొలుసు కనబడింది. అతడు చైన్ స్నాచర్ అని అర్థమైంది. బైక్ వేగంగా ముందుకురికింది. కార్తీక్ లేచి నిలబడ్డాడు. రక్తం తుడుచుకున్నాడు. పోలీసు బాధతో ఇలా చెప్పసాగాడు. నాకు సంబంధించిన ఏరియాలో ఇది 10వ చైన్ స్నాచింగ్. వీడసలు దొరకడం లేదు. ఈరోజు కోసం వారం రోజులుగా ఎదురుచూస్తున్నాను. వీణ్ణి నేనెలా పట్టుకోగలను? పై అధికారుల నుంచి ఒత్తిడి ఎక్కువైంది. వీణ్ణి పట్టుకోలేకపోతే నన్ను సస్పెండ్ చేస్తారు. అది విన్న కార్తీక్ తన చేతిలోనే ఫైల్ పోలీసుకు ఇచ్చాడు. చుట్టూ అంతా చూసి ఒకడు బైకు దిగగానే కార్తీక్ వాణ్ణి తోసేసి బైకెక్కాడు. బైక్ మీద కూర్చొని బైకును వేగంగా గుర్రంలో పరిగెత్తించాడు. జైలర్ గారు జైల్లో ఉన్నప్పుడు బైక్, కారు నడపడం నేర్పారు. జీవితంలో ఇవి నీకు ఉపయోగపడతాయి అని చెప్పడం గుర్తుకొచ్చింది. కొద్ది నిమిషాలు ప్రయాణం చేశాక వారిద్దరూ కనబడ్డారు. తమను ఎవరూ ఫాలో కావడం లేదు అన్న సంతోషంతో కబుర్లు చెబుతూ స్లోగా వెళుతున్నారు. కార్తీక్ హార్న్ గట్టిగా మ్రోగించాడు. హార్న్ శబ్దంతో వెనక ఉన్నవాడు తలతిప్పి చూసి షాకయ్యాడు. అతని చేతిలో గొలుసు అలాగే ఉంది. వెంటనే అతను డ్రైవ్ చేస్తున్నవాణ్ణి త్వరగా వెళ్లమని చెప్పాడు. వాడు కూడా బైకును క్షణాల్లో వేగం పెంచాడు. కార్తీక్ కూడా వేగం పెంచాడు. కార్తీక్కు అందినట్లే అంది దూరంగా వెళుతున్నారు. కార్తీక్ ఏమాత్రం వదలడం లేదు. వారిని ఫాలో అవుతూనే ఉన్నాడు. వాళ్లు తప్పించుకోవడానికి సందుల్లో, గల్లీల్లోకి వెళ్లినా కార్తీక్ కూడా అలాగే వెళుతున్నాడు. కాని వాళ్లను వదలడం లేదు. అలా అరగంట గడిచిపోయింది. వారికి కూడా ఓపిక నశించిపోయింది. వీడిలాగే వదలడు, మనం తప్పించుకోవాలంటే వాణ్ణి అంతు చూడాల్సిందే అని తీర్మానించుకొని బైకును సిటీకి దూరంగా అడవిలోనికి మళ్లించారు. కార్తీక్ వదలకుండా వెళ్లాడు. అడవి మధ్యలోకి వెళ్ళిపోయాక బైకాపి ఇద్దరూ దిగారు. కార్తీక్ కూడా 100 మీటర్ల దూరంలో బైకాపి కిందకు దిగాడు. ఇద్దరూ ముసుగు ధరించారు. వారిలో ఒకడు, రేయ్, నీవెవరో మాకు తెలియదు. ఈ చైన్ నీది కాదు. ఎందుకనవసర విషయాల్లో తలదూరుస్తావు? నీ ప్రాణాలకే ప్రమాదం. మర్యాదగా వెనక్కి వెళ్ళిపో, లేదా మా చేతిలో చావు తప్పదు. మా చేతుల్నుంచి ఒక్కడు కూడా ఇప్పటివరకు తప్పించుకోలేదు అంటూ బెదిరించాడు. కార్తీక్ ఏమీ మాట్లాడకుండా ముందుకు వస్తున్నాడు. వీడు మాట వినేవాళ్లా, భయపడేవాళ్లా లేడు. ఏదో ఒకటి తేల్చుకోవాల్సిందే అంటూ ఇద్దరూ ముందుకురికారు. వారిలో ఒకడు పరిగెడుతూ వచ్చి కత్తితో కార్తీక్ని పొడవడానికి చేయి చాపాడు. వాణ్ణి తప్పించుకుని కార్తీక్ అతని వెనుప్పై ఎగిరి కాలితో తన్నాడు. వాడు బలంగా దూరంగా పడ్డాడు. రెండవవాడు కత్తితో పొడవడానికి ప్రయత్నించగా కత్తి ఉన్న చేతిని తన చేతితో అడ్డుకొని
ముఖంపై మరొక చేతితో బలంగా కొట్టాడు. వాడు కింద పడిపోయాడు. కత్తి జారిపోయింది. మొదట పడ్డవాడు లేచి ఇతని దెబ్బ మామూలు మనుషులు కొట్టేది కాదని అర్థమైంది. కొంచెం ధైర్యం సడలిపోయింది. అయినా ముందుకురికాడు. ఈసారి కార్తీక్ పరిగెడుతూ వచ్చి ఎగరి గుండెలపై 2 కాళ్లతో తన్నాడు. అతని నోటి నుండి రక్తం వచ్చి పడిపోయాడు. కళ్ళు బైర్లు కమ్మాయి. ఊపిరి ఆడడంలేదు. శక్తిహీనుడైపోయాడు. అది చూసి రెండవ్వాడు మళ్లీ కలబడడానికి వచ్చాడు. ఈసారి కార్తీక్ కుడిచేతితో బలంగా చెంపపై కొట్టాడు. ఆ దెబ్బతో కళ్ళు తిరగడం, చెవిలో గుయ్యీమని సౌండ్ రావడంతో పడిపోయాడు. తిరిగి లేద్దామన్నా లేవలేకపోతున్నాడు. కార్తీక్ కిందపడ్డవాని జేబులోని గొలుసును తన జేబులో వేసుకున్నాడు. వాళ్ళిద్దరి చేతులను అడవిలో దొరికిన చెట్ల వేర్లతో కట్టేసి బైకుపై తన వెనక కూర్చోబెట్టుకుని బయల్దేరాడు.